ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో మనం విందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్‌కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నంబర్. ఇదే నా కాంటాక్ట్ నంబర్. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్‌కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. అదే 300 ఎకరాల ల్యాండ్ ఉంది కదా! ఓకే. ఓకే సార్. ఆ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను. ఓకే సార్. ఈ 300 ఎకరాల ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం నేను అడుగుతాను. ఓకే. ఓకే సార్. అయితే మీరు జిల్లా పేరు చెప్పగాకండి ఫస్టు. మండలం సార్. పేరు, విలేజ్ పేరు మీరు చెప్పగాకండి. సార్. ఏం సార్? ఏమి లేదు. ఎందుకంటే సార్. ఇప్పుడు నేను ఇదివరకు చాలా మంది అంటే నేను 16 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నా. ఓకే. ఓకే సార్. ఈ 16 ఏళ్ల నుంచిలో అంటే దాదాపు సార్. ఒక 4 నెలల నుంచే 3 నెలల నుంచి నేను విలేజ్ పేరు, మండలం పేరు చెప్పట్లా. ఓకే. ఏం సార్? ఎందుకంటే సార్. ఇప్పుడు మీరే ఉన్నారు. ఓకే. సార్ నేను బెంగుళూరు నుంచి మాట్లాడుతున్నా, ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నా, విజయవాడ నుంచి మాట్లాడుతున్నా, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, ఓకే. అమెరికా నుంచి ఇతర దేశాలు అని రకరకాలోళ్ళు ఫోన్లు చేస్తా ఉంటారు. ఓకే సార్. ఓకే. తప్పులేదు. హ్మ్. నేను ప్రతి ఒక్క వాయిస్ రికార్డ్‌లో మీలాంటి వ్యక్తులు ల్యాండ్‌లు సార్. అమ్మేటప్పుడు వాళ్ళ ఏ జిల్లా, ఏ మండలం, ఏ విలేజ్ మొత్తం చెప్పేటోన్ని సార్ నేను చెప్పేవాడిని. ఓకే. ఓకే సార్. ఇంకా నాకు వాళ్ళు అనుకూలం అనిపిస్తే ఆ ల్యాండ్ లొకేషన్ కూడా పెట్టేవాడిని. ఆ! ఆ ల్యాండ్ లొకేషన్ పెడితే డైరెక్ట్‌గా ల్యాండ్ లొకేషన్ కాడికెళ్ళి ఆ! 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 ఈ పలానోళ్ళు ఇట్లా వీడియో పెట్టారు. హ్మ్. ఆహా! ఆ! ఈ ల్యాండ్ మీరు అమ్ముతారా అని డైరెక్ట్ ఆ ల్యాండ్ ఓనర్ లేడనుకో, ఆ! ఆ చుట్టుపక్కల పొలాలు ఉంటారు కదా! ఆ పొలం పని చేసేవాళ్ళు ఉంటారు కదా! అవునవునులెండి అక్కడ సార్. వ్యవసాయం చేసేవాళ్ళు. అవునులే. వాళ్ళ పక్కనే దగ్గరికెళ్ళి మామూలు రైతులుంటారు. వాళ్ళ దగ్గరికెళ్ళి ఆ! ఈ పొలం అమ్ముతామన్నారే ఎంత చెప్తున్నారు బాబాయ్? ఎంత చెప్తున్నారు సార్? ఎంత చెప్తున్నారు అంకుల్? ఆ! ఆ! మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, సార్. సార్. విజయవాడ నుంచి వచ్చాము, బెంగుళూరు నుంచి వచ్చాము, గుంటూరు నుంచి వచ్చినాము, వైజాగ్ నుంచి వచ్చాము. రకరకాల చెప్పుకుంటా వస్తుంటారు. ఓకే. ఓకే. అప్పుడు పలానా ఎల్లయ్య అమ్ముతాడు, పలానా పుల్లయ్య అమ్ముతాడు చెప్తారు కదా వాళ్ళు. అవునవును సార్. అవును. వాళ్ళు ఒకటవుతారు. ఓకే. ఓకే అరే! ఈ సార్. లొకేషన్ మనకు సుబ్రహ్మణ్యం పెట్టాడు గదా! హ్మ్. అవునవును. ఆ! ఈ లొకేషన్ సుబ్రహ్మణ్యం మనకు పెట్టాడు గదా! మనం ఆ వ్యక్తికి చెప్పాలా? హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. అని లేదు. అవునవునులెండి. సుబ్రహ్మణ్యంతో వాళ్ళ చెప్పి డైరెక్ట్ వాళ్ళ డైరెక్టర్ అవుతారు. సుబ్రహ్మణ్యానికి చెప్తే సుబ్రహ్మణ్యానికి కమిషన్ ఇయ్యొద్దు. అవును. అవునవును సార్. అర్థం కాలా? అప్పుడు విను. అవును. ఆ ల్యాండ్ సార్. ఓనర్ ఏం చేస్తాడు చెప్పమంటావా? సార్. నేను ఎంతో మంది బ్రోకర్‌లకు చెప్పినాను. వీడు సార్. డైరెక్టర్‌గా నా దగ్గరకొచ్చిండు. సార్. సుబ్రహ్మణ్యాన్ని వాడు మోసం చేసి వాడు ఈ ల్యాండ్ కొనేవాడిని మోసం చేస్తాడు. అంతే గదా సార్. తనుందంటే తానుందనేవాడు ఉంటాడు. ఎవరో ఒకరు ఉంటారు గదా సార్. నువ్వు నన్ను మోసం చేసినావనుకో సార్, సార్. సార్. నిన్ను ఇంకొకడు మోసం చేస్తాడు. అంతే గదా! నువ్వు నన్ను మోసం చేసింది రూపాయే. అదే గదా! ఈడ రూ. 10 పోద్ది తర్వాత. కానీ దేవుడు నిన్ను రూ. 10 మోసం చేస్తాడు. ఏ విధంగా? సార్. సార్. ఇంట్లో ఫ్యామిలీలు గావచ్చు, ఏదో ఒక విధంగా. ఇంట్లో పిల్లలు గావచ్చు, ఓకే. లేకపోతే నువ్వు చేసే బిజినెస్ గావచ్చు, అవునవునులెండి నువ్వు సార్. చేసే ఉద్యోగం గావచ్చు, ఓకే. రకరకాల దేవుడు దేవుడు పైన దేవుడుంటాడు గదా! అంతే గదా సార్. ఆయన ఆయన ప్రతి ఒక్కడి పైన చూస్తుంటాడు. అవునవును సార్. అందుకని నాకు గాదు ఏ వ్యక్తికి గూడా సార్. విలేజ్ పేరు చెప్పగాకండి. ఓకే సార్. అలాగే సార్. ఓకేనా? విలేజ్ పేరు చెప్పొద్దు. సో, ఓకే అందుకని సార్. ఇదివరకు నేను అందరికి విలేజ్ పేరు చెప్పేవాడిని, మండలం పేరు చెప్పేవాడిని. ఆ! 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 మండలం నుంచి ఇన్ని కిలోమీటర్లు, విలేజ్ నుంచి ఇంత దూరము, లొకేషన్ పెట్టినా సార్ అంటే నాకు అర్థం చేసుకోండి. ల్యాండ్ లొకేషన్. ఓకే. ఓకే సార్. ల్యాండ్ లొకేషన్ కూడా పెట్టినా నేను. ఓకే. 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 థాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ గుడ్ ఈవెనింగ్ సార్. సార్ గుడ్ ఈవెనింగ్ అండి. సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్‌కి షేర్ చేశారు. సార్. టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ల్యాండ్? సార్ అది 300 ఎకరాలు వస్తుంది సార్. 300 ఎకరాలు ఒకటే బిట్టా? లేదా విడివిడిగా ఉందా? ఓకే బిట్ సార్. ఓకే బిట్. ఒకటే బిట్. ఎంతమంది రైతులు? సార్ అందులో 8 మంది ఉన్నారు సార్. 8 అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సా? లేకపోతే బయట వాళ్ళా? సార్ పార్ట్నర్స్ అందరూ కలిసి ఉన్నారు సార్. వాళ్ళ పార్ట్నర్స్ మొత్తం కలిపి 8 మంది రైతులు ఈ 300 ఎకరాలకి. 8 మంది సార్. 8 మంది రైతులు. అవును సార్. ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు? సార్ ఎకరం 7,00,000 చెప్తున్నారు సార్. ఎకరం 7,00,000 చెప్తున్నారు. అవును. ఫైనల్ రేటా? నెగోషియబుల్లా?
లేదు సార్, ఫైనల్ రేట్ సార్ అది. ఎకరం 7,00,000 ఫైనల్ రేటు. ఫైనల్ రేట్ నెగోషియబుల్ గా. ఓకే. ఓకే. ఇప్పుడు 10 సార్. నిమిషాలు నేను మీతో డీటెయిల్స్ మొత్తం మాట్లాడుతాను. మీది రికార్డ్ చేసుకుంటున్నాను. ఓకే సార్. ఓకే. ప్రతి ఒక్క దానికి అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. ఖచ్చితంగా సార్, జెన్యూన్ గా ఓకే. మాట్లాడతాను. ఓకే. ఉన్నది ఉన్నట్టు చెప్పండి. హ్మ్. ఖచ్చితంగా సార్, పక్క. ఇప్పుడు ఈ సార్. ల్యాండ్ దేనికి ఉపయోగించుకుంటారు? ఈ 300 ఎకరాలు. ఇప్పుడు నేను కొన్నానండి 300 ఎకరాలు ఉదాహరణకి. సార్, ఈ నాకు 300 ఈ ఎకరాలు ఈ 300 దేనికి ఉపయోగపడుతుంది నాకు? సార్, మీరు హ్మ్. కల్టివేట్ చేసుకుంటారన్నా వ్యవసాయానికైనా పనికొస్తది. హ్మ్. ఇన్వెస్ట్మెంట్ కి పనికొస్తది. హ్మ్. సోలార్ వాళ్ళకి పనికొస్తది. సోలా ఎందుకంటే పక్కనే సబ్స్టేషన్ ఉంది కామిరెడ్డిపాడులో. హ్మ్. 132/33 kV సబ్స్టేషన్ ఉంది. మరి అక్కడి నుంచి. ఒక్క నిమిషం. స్లో. అంటే నాకు అర్థం అవుద్ది. మళ్ళీ అందరికి అర్థం కావాలి కదా! ఓకే. ఓకే సార్. అగ్రికల్చర్‌కి యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్‌కి యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవచ్చండి. ఈ సోలార్ ఉంది గదా! హ్మ్. ఈ హ్మ్. సోలార్ కెపాసిటీ ఎంతది? 132/33 kV అండి. ఓకే. 132/33 2/33 kV. కేబీ సబ్‌స్టేషన్. ఓకే. అవును సార్. ఈ సబ్‌స్టేషన్‌కి ఈ ల్యాండ్‌కి ఎంత దూరం? 6 కిలోమీటర్లు వస్తదండి. హ్మ్. అంటే ఈ 6 కిలోమీటరు డైరెక్ట్‌గా రోడ్డా? లేకపోతే షార్ట్ కట్‌లో వెళితే 6 కిలోమీటర్ వస్తదా? రోడ్ సార్, రోడ్. షార్ట్ కట్‌లో వెళ్ళేది గాదు. షార్ట్ కట్‌లో అయితే ఇంకా తక్కువే వస్తది. 4 అలా వస్తది. ఓకే. షార్ట్ కట్‌లో ఎళ్తే మటుకు 4 కిలోమీటర్ వస్తది. మ ఆన్ రోడ్ అయితే డైరెక్ట్‌గా ఆన్ రోడ్ అయితే మన రోడ్‌లో వెళ్ళేదైతే మటుకు 6 కిలోమీటర్ వస్తది. 6 కిలోమీటర్లు వస్తది. ఎగ్జాక్ట్‌గా 6 వస్తదా? ఒకటి అటు ఇటు వస్తుంటదా? కొంచెం అటు ఇటు ఉంటుంది సార్. మీటర్స్ అటు ఇటు ఉంటాయి. అదేలే మీటర్స్ అంతే గాని కిలోమీటర్స్ ఎక్కువ ఉండదు. కిలోమీటర్స్ ఉండదు సార్. మీటర్స్ ఉంటాయి. అదే కిలోమీటర్లు అయితే తేడా మీటర్స్‌లోనే తేడా అంటే 10 మీటర్, 5 కిలోమీటర్ అటు ఇటుగా ఉంటది. అంతే సార్. సో 6 కిలోమీటర్ అయితే డైరెక్ట్ రోడ్డు. ఆ! ఓకే. వెరీ గుడ్ సార్. సూపర్. సార్ ఇప్పుడు ఈ 600 ఈ 300 ఎకరాల్లో సార్. వాళ్ళు ఏమేం పంటేస్తున్నారు? జంగిల్‌గా ఉందా ల్యాండ్ ఏమన్నా? ప్రెజెంట్ అయితే ఏం లేదు సార్. హ్మ్. జంగిల్‌గా ఉంటే అంతా క్లియర్ చేశారు. నీట్‌గా ఉంది. ఇదివరకు చిన్న చిన్న మొక్కలు జంగిల్‌గా ఉండింది. మరి ఈ వీడియోలో ఏంటి మొక్కలు, చెట్లు, చేమలు ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అదే సార్, వాళ్ళు చేపిచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఇది చేయలేదు. కల్టివేట్ ఏం చేయలేదు. వ్యవసాయం ఏం చేయలేదు. చెట్లు దాంతో అది మళ్ళీ చిన్న చిన్న కంప మొక్కలు అయ్యి లేసేసారు. ఓకే. ఈ చెట్లు డోజర్ పెట్టి పీకిచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ వ్యవసాయం చేయలేదు. చేయలేదు. చేయలేదు కాబట్టి మళ్ళీ చిన్న చెట్లు అవి ఇవి పడ్డాయి. మళ్ళీ వచ్చేసారు. ఓకే. ఇప్పుడు ఈ 300 ఎకరాల్లో సార్. మనం వ్యవసాయంలాగా చేసుకోవటానికి సార్. ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చి చేసుకోవడానికి ఒక ఎకరానికి కాస్ట్ ఒక ఎకరం మనం ఎంత పెట్టుబడి పెడితే వ్యవసాయం ల్యాండ్ లాగా రన్నింగ్ లాగా ఉంటది? సార్, వ్యవసాయానికి మీరు ఇదంతా కల్టివేట్ అదంతా చేయడానికి హ్మ్. మినిమం ఒక ఎకరాకి 15,000 దాకా పెట్టుకోవచ్చు సార్. 15,000 అలా పెట్టుకోవచ్చు. ఓకే. ఎకరానికి రూ. 15,000 గాని పెడితే వ్యవసాయానికి రన్నింగ్ ల్యాండ్ లాగా అవుతది. వచ్చేసి అదే 15-20 మధ్యలో ఆ! పెట్టుకుంటే. ఓకే. నో ప్రాబ్లమ్. ఆ, అదే సర్లే అది ఆ, వాళ్ళు ఎక్కువ పెట్టుకునంగా బాగా నీట్‌గా ఉంటది. హ్మ్. అదే ఎవరెవరి ఇష్టం అది కదా సార్. అది సూపర్ మంచి మాట చెప్పారు. ఎకరానికి ఆ, వచ్చేసరికి మినిమమ్ ఎకరం 5,000 పెట్టి కూడా చేయించుకోవచ్చు. చేయించుకోవచ్చు సార్. పైన చెట్టు మొత్తం చెట్లు మొత్తం తీపిచ్చేసి. అవును సార్. రెడ్ సాయిల్. నేల ఫుల్ రెడ్ సాయిలా సార్? రెడ్ సాయిల్ సార్. ఇప్పుడు ఈ 300 ఎకరంలో రాళ్ళు, రప్పలు, గుట్టలు అట్లాంటివేమైనా ఉన్నాయా? సార్, రాళ్ళు ఏం లేవు కానీ పెద్ద పెద్ద రాళ్ళు ఏం లేవు. హ్మ్. అంటే ఈ అప్ అండ్ డౌన్ గా ఉంటుంది సార్, లైట్ గా. ఓకే. లైట్‌గా నేలొచ్చెలుపు అప్ అండ్ డౌన్‌గా ఉంటది. అప్ అండ్ డౌన్ గా ఉంటుంది ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు ఈ 300 ఎకరాల ల్యాండ్‌కి హ్మ్. సార్. ఆహ్, ఈ ప్రాజెక్ట్‌లు ఏమైనా ఉన్నాయా? వాటర్ ప్రాజెక్ట్‌లు ఏమన్నా? సార్, వాటర్ అంటే కింద పక్క ఒక వాగు వెళ్తుంది సార్. హ్మ్. వంకలాగా. హ్మ్. అందులోంచి వాటర్ పైకి అయితే రాదు కానీ హ్మ్. బోర్లు అయితే వేసుకోవచ్చు సార్. బోర్లు వేసుకుంటే మనకు 2.5 2.5 ఇంచ్ అలా పడతాయి. ఇప్పుడు ఈ ల్యాండ్‌లో బోర్‌లయితే లేవు. లేవు సార్, బోర్లు లేవు. బోరేస్తే మటుకు 2.5 ఇంచ్ వాటర్ పడతాయి. ఖచ్చితంగా పడతాయి సార్. ఎందుకంటే అటువైపు అంతా మనకి సోమశల ప్రాజెక్టు, హ్మ్. తర్వాత మంగపల్లి ఎత్తిపోతల పథకము, హ్మ్. ఆ, అటు వెళ్తే కదిరినాయుడుపల్లి ఎత్తిపోతల పథకం ఇవన్నీ ఉన్నాయి సార్. హుహు. ఓకే. సో, కాబట్టి వాటర్ అయితే సఫిషియెంట్ గా ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. హ్మ్. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టుపక్కన ఏమేమి పంటలేసుంటారు? సార్, ల్యాండ్ చుట్టుపక్కల అయితే ఒకవైపు వీళ్ళు దక్షిణం వైపు కొండ ఉంటుంది. హ్మ్. ఉత్తరం వైపు
హలో సార్. సార్, మిరప, ఈ ఆ, పసుపు, ఆ, ఈ తర్వాత ఇది ఉంది కదా సార్, ఇది ఈ అరటి సార్. అరటి అలా ఏంటి వేస్తుంటారు. ఓకే, ఈ నేలొచ్చులు ఈ ఈ సార్, ఈ 300 ఎకరాలు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండా? పక్కా రిజిస్టర్డ్ సార్. దీంట్లో అసైన్మెంట్, డీకేటీ, ఏం లేవు సార్. గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఏమైనా డాటెడ్ ఉన్నాయా? ల్యాండ్ కూడా లేదు. డాటెడ్ ల్యాండ్ కూడా లేదు. డాట్ ల్యాండ్ కూడా లేదు. లేదు. 300 ఎకరాలు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్. రిజిస్టర్డ్. సో డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది లేదు సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ ఈ ల్యాండ్ నేను ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నానండి ఉదాహరణకి. ఉం? ఓకే నేను సార్. నేను ఓకే అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు? సార్, అది అది వాళ్ళు మనం మామూలుగా అయితే మన వాళ్ళు చేయాలంటే ఒక 2 months అలా చెప్తున్నారు. ఎట్లా ఎట్లా? తర్వాత ఇప్పుడు ఈయన కూర్చుంటే వాళ్ళ ఎదురు ఎలా మాట్లాడుకుంటారో తెలియదు కదా సార్. ఎస్, కరెక్ట్. ల్యాండ్ కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు ఎదురు మీరేమంటున్నారంటే ల్యాండ్ సార్, చూసి ల్యాండ్ ఓకే అంటే డైరెక్ట్ ల్యాండ్ ఓనర్ ముందు కూర్చొని పెడతాము. కూర్చోబెడతాం ఖచ్చితంగా. కూర్చొని పెడదాము, వాళ్ళు మాట్లాడుకుంటారు. 5 నెలల, 2 నెలల, 3 నెలల, 10 రోజుల, అది సార్. వాళ్ళ అండర్స్టాండ్ అది. అది ఓకే, సూపర్, మంచిగా చెప్పారు. ఇంకోటి, మీరు ఈ ల్యాండ్ విలేజ్ పేరు చెప్పగాకండి నేను అడిగేదాకా. ఓకే ఓకే సార్. ఎందుకనంటే సార్ కొంతమంది దొంగన కొడుకులు ఉంటారు. అవును సార్. కొంతమంది, ఓకే ఓకే. నేను అందరిని అనట్లేదు, ఎందుకంటే డైరెక్ట్గా అడిగి వెళ్ళిపోతారు నా కొడుకులు కొంతమంది. అవునవునులేండి సార్. మన నోట్లో మూట పెడతారు లంజా కొడుకులు కొంతమంది. ఓకే, అంటే అవును సార్. కొంతమంది అని చెప్తున్నాను, అందరిని అట్లా కొంతమంది మాత్రమే. అవునవునులేండి సార్. ఓకే, మీరు మీరు విలేజ్ పేరు అసలు చెప్పగాకండి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ ల్యాండ్ సార్. ఇంకా ఏమేమి అడగాల్సి వస్తుంటావు మనం దీంట్లో దీంట్లో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? సార్, ప్లస్ ఉన్నాయంటే రోడ్ ఒకటి ప్లస్. ఓకే, సరే. ప్లస్ ఇప్పుడు 1 సెకండ్. ఇది ఒక విలేజ్ నుండి ఈ ల్యాండ్కి ఎంత దూరం వస్తుంది? ఒక 600 మీటర్లు వస్తుంది సార్. అంటే కిలోమీటర్ లోపే వస్తుంది. అవును సార్. ఓకే, ఒక విలేజ్ నుండి 600 మీటర్లు లోపే వస్తుంది. వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, చెలుపు తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్కి ఎంత దూరం ఉంటుంది? అదే సార్, తార్ రోడ్ నుంచే 600 మీటర్లు. అచ్చా, విలేజ్. ఓకే, విలేజ్ దగ్గర తార్ రోడ్ ఉంది. తార్ రోడ్ ఉంది. ఓకే, ఒక 100 మీటర్స్ సిమెంట్ రోడ్ ఉంటుంది. ఆ నుంచి మళ్ళీ ఇది ట్రావెల్. అచ్చా అచ్చా అచ్చా. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ చెలుపు, అంటే మీరు కూడా వాయిస్ రికార్డ్ చేస్తారంటే టక్ టక్ అంటుంది అది. లేదు లేదు సార్, నేనేం చేయట్లేదు. కాదులే, మీ మొబైల్ కూడా అందులో సౌండ్ టక్ 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 వస్తుంటుంది. పక్కన ఇంకొక ఫోన్. పక్కన ఇంకొక మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ అట్లా వాట్సాప్ మెసేజ్ వస్తుంటాయా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ ల్యాండ్ టోటల్ గా ఏ జిల్లా వస్తుంది? నెల్లూరు జిల్లా సార్. నెల్లూరు జిల్లా. మండల పేరు చెప్పడం కరెక్టా వద్దంటవా? మండలం పేరు వద్దులేండి సార్, ఎందుకంటే ఎక్స్టెంట్ గురించి మండలంలో ఎవరు అడిగినా చెప్తారు, అందుకని. అదేలే, ఓఎస్ కరెక్ట్, అవునవును. అదొకటి కామిరెడ్డిపాటి, 2 బాగా మారుమోగిపోయాయి. సరే సరే, మండలం పేరు కూడా వద్దులే. సరే, ఇప్పుడు సరే, ఇది ఎన్ని కిలోమీటర్ వస్తుంది నెల్లూరు జిల్లా నుంచి, నెల్లూరు సిటీ నుంచి? నెల్లూరు సిటీ నుంచి 65 వస్తుంది సార్. 65, 40, 60, 70 వస్తుంది సార్. 70 కిలోమీటర్ వస్తుంది. అవును. సరే, ఈ ల్యాండ్ కి సిటీలు ఏ దగ్గర ఉన్నాయి? సిటీలు ఆత్మకూరు దగ్గర సార్. ఆత్మకూరులు. ఆత్మకూరు దగ్గర. ఇక ఇటు వెళ్తే మర్రిపాడు కూడా పెద్ద సిటీ ఏం కదా, ఆత్మకూరు దగ్గర సార్. ఆత్మకూరు దగ్గర అవును. ఈ ల్యాండ్ కి. అవును సార్. ఓకే, ఇప్పుడు ఈ ల్యాండ్ కి ఆత్మకూరుకి ఆత్మకూరుకి ఎన్ని కిలోమీటర్ అడగొచ్చా, అడగకూడదా? అడగండి లేదా, అదే అక్కడ నుంచి ఎంత సార్, ఒక 35 వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. అదే 35 కిలోమీటర్స్ చాలా ల్యాండ్లు ఉంటాయి కదా. ఎందుకంటే సార్, ఇక్కడ విషయం ఏంటంటే అడుగుతారులేండి వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ఫోన్ చేస్తే నేను పర్సనల్ గా మాట్లాడతాను, వేరే విషయము. కొంతమంది ఉంటారన్నమాట, అంటే ఇంక అనలేకపోతున్నాలే, అది వేరే విషయము. అనలేకపోతున్నా అంటే అందరు నాన్న మనము. అవునవునులే, ఎవరో ఒకరు ఉంటారు కదా. ఆ ఒక్కడి కోసము అవునులే, మనము అంటాం, బాధగా ఉంది. సరే, ఇప్పుడు ఆత్మకూరు సిటీ నుండి అది ఆత్మకూరు మండలమా? ఆత్మకూరు మండలం కాదు సార్, అది నియోజకవర్గమా? అవును సార్, ఆత్మకూరు నియోజకవర్గం. నియోజకవర్గం. ఓకే, ఆత్మకూరు నియోజకవర్గం నుండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 35 కిలోమీటరా?
35 వస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి 35 కిలోమీటర్ వస్తుంది. నెల్లూరు సిటీ నుండి ఈ ల్యాండ్కి 70 కిలోమీటర్ వస్తుంది. 70 వస్తుంది సార్. 300 ఎకరాలు ఒకటే బిట్టు, 1 ఎకరము చెలుపు 7 లక్షల రూపాయలు ఫైనల్ రేటు. అంతే సార్. సో వ్యవసాయానికి పనికొస్తుంది, ఇన్వెస్ట్మెంట్కి పనికొస్తుంది, సోలార్కి పనికొస్తుంది. సోలార్కి నెంబర్ 1 సార్. సోలార్ సబ్స్టేషన్ ఉంది కాబట్టి. అదే సబ్ స్టేషన్ దగ్గర ఉంది కాబట్టి సోలార్కి నెంబర్ 1 అవును సార్. ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే సార్, మీ వాల్యుబుల్ టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. రైట్. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములండి. మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములండి. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. సుబ్రహ్మణ్యం గారు, మీరు పెట్టిన వీడియో నేను పూర్తిగా చూశాను, నాకు ఈ ల్యాండ్ కావాలి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సుబ్రహ్మణ్యం గారు, నేను 100% నేను ఈ ల్యాండ్ తీసుకుంటా సుబ్రహ్మణ్యం గారు, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.